తెలుగు ఫ్లేమ్ కథాసుధకి స్వాగతం. అలనాటి థ్రిల్లర్ సీరియల్ అయిన రహస్యం ఎపిసోడ్స్ ని చాలా చక్కగా ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. రహస్యం సీరియల్ ఎపిసోడ్స్ ని ప్రస్తుతం నుండి ప్రతిరోజు మిస్ కాకుండా వీక్షించండి. అర్ధరాత్రి పూట ఆదుర్దాగా బయలుదేరిన మూగ సాధువుని ప్రసాద్, మురళి ఇద్దరూ వెంబడిస్తారు. కొద్ది దూరం వెళ్ళాక మూగ సాధువు హఠాత్తుగా మాయమైపోతాడు. ప్రసాద్, మురళి ఇద్దరు మూగ సాధువుని వెతికే ప్రయత్నంలో ఉంటారు. అనుకోకుండా మురళికి ఒక పెద్ద కేక వినిపిస్తుంది. అక్కడ ఉన్న ఒక గోతిలో ప్రసాద్ పడతాడు. అతను పెట్టిన గావు కేక విని మురళి ఆతృతగా అటువైపు అడుగు వేస్తాడు. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో ప్రసాద్ ని పైకి చేర్చే విషయంలో మురళికి సహకరిస్తాడు మూగ సాధువు. తదుపరి గాయపడిన ప్రసాద్ చేతికి ఆకుపసరు పిండి నొప్పిని మటుమాయం చేస్తాడు. ఆ చర్యకి గాను ప్రసాద్ తనకి ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదని, ఆయన సాధారణ మనిషి కాడని, ఆయనలో ఏవో అపూర్వ శక్తులు ఉన్నాయని అంటాడు. ప్రసాద్ మాటలు విన్న మురళి ఆ శక్తులు మంచివో చెడ్డవో మనం కనిపెట్టాలి అని అంటాడు. ఇక ఇంటికి వెళ్ళగానే ప్రసాద్ చేతికి ఉన్న కట్టును చూసి లలిత భయపడిపోతుంది. మురళి మిస్టర్ ప్రసాద్ ని అడవి వైపు తీసుకెళ్లాడని, అక్కడ లోయలో పడిపోయాడని తండ్రికి చెప్తుంది. మూగ సాధువు కట్టు కట్టాడంటే త్వరగానే నయమైపోతుంది అని పూజారి ప్రసాద్ కి చెప్తాడు. ఇంకెప్పుడు అటువైపు వెళ్లొద్దు అని పూజారి హెచ్చరిస్తాడు. ఇక మురళితో శ్రీకాంత్ కి పట్టిన గతి ఈ అబ్బాయికి పట్టించవద్దని హెచ్చరిస్తాడు. తరువాత భోజనం కలుపుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రసాద్ కు లలిత సహాయం చేస్తుంది. మరుసటి రోజు ప్రసాద్ ని వెంట పెట్టుకుని గుడికి తీసుకెళ్తుంది లలిత. అక్కడ ప్రసాద్ కి గుడంతా తిరిగి చూపిస్తుంది. ఎంతో చనువుగా లలిత, ప్రసాద్ ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటారు. మరోవైపు వేగంగా ఊరిలోకి ఒక కారు దూసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన నాగరాజు, చావడానికే మన ఊర్లోకి ఇలా వేగంగా వస్తారు అని అంటాడు. లలిత గుడంతా చూపిస్తూ ప్రసాద్ కి గుడి విషయాలన్నీ చెప్తుంది. తన అన్నయ్య మాట విని ఎక్కడికి వెళ్ళొద్దని ప్రసాద్ కి చెప్తుంది. లలిత, ప్రసాద్ల మధ్య ఉన్న చనువుని చూస్తాడు కృష్ణమూర్తి. ఊరి పెద్ద కృష్ణమూర్తి ఎవరమ్మా అబ్బాయి అని ప్రశ్నిస్తాడు. మామయ్య కొడుకు అని లలిత అబద్ధం చెప్తుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ మన విషయంలో కూడా జరిగింది అని ప్రసాద్ లలితతో అంటాడు. తర్వాత అక్కడ గుడిలో ఉన్న ఒక రాతి శాసనాన్ని చూపించి దాని గురించి అడుగుతాడు ప్రసాద్. ఈ ఆలయ రహస్యం గురించి ఎవరు తెలుసుకోకూడదు, తెలుసుకోలేరు కూడా. ఒకవేళ తెలుసుకున్నా, తెలుసుకోవాలని చూసినా వాళ్ళు ప్రాణాలను కోల్పోతారు అని లలిత ప్రసాద్ కి చెప్తుంది. ఒకవేళ నేను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నాకు అదే గతే పడుతుందా అని ప్రసాద్ లలితని అడుగుతాడు. అంతలో వేగంగా ఊర్లోకి దూసుకొని వస్తున్న కారు ప్రసాద్ మీదికి వస్తుంది. ఆలయము ఇందులో తమ బలము చూపువారు, ఆనంద సారమునందు ఆచారము మీరువారు, ఇహమునందు ఈశ్వరి బయలుదేరి మారెదరు, ఇరు అష్టదినములలో యమునితో చేరెదరు. రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? ఇంతకీ ఆ కారులో వచ్చిన వ్యక్తి ఎవరు? ప్రసాద్ ని ఆ కారు గుద్దేస్తున్నా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తరువాయి వీడియోలో చూద్దాం. రహస్యం సీరియల్ కథాసుధ ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు. ధన్యవాదాలు.